ఆర్కే వంటలు కమ్మని రుచులకు స్వాగతం. హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మన వంటింట్లో చేసుకోబోయే రెసిపీ బటర్ చికెన్. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఈరోజు మనం బటర్ చికెన్ని చేసుకోవడం మన వంటింట్లో నేర్చుకుందాం. బటర్ చికెన్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 300 గ్రాముల బోన్లెస్ చికెన్ని ఉప్పు నీటిలో కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి ఇదంతా కూడా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని మూత పెట్టి 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 గంటల పాటు పక్కన పెట్టుకోవడం ద్వారా చికెన్ చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. చికెన్ వేయించుకోవడానికి ముందుగా వెడల్పాటి ఒక ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకొని వేడయ్యాక ముందుగా కలిపి పెట్టిన చికెన్ని అంతా కూడా ఈ ప్యాన్లో వేసి జాగ్రత్తగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని ఎర్రగా అయ్యేంత వరకు వేయించాలి. బటర్ చికెన్ని చాలా టేస్టీగా రెస్టారెంట్ టేస్ట్ వచ్చే విధంగా ఇప్పుడు మనం ఈ బటర్ చికెన్ని తయారు చేసుకోబోతున్నాం. మీరు ఏది కూడా స్కిప్ చేయకుండా అన్నీ కూడా నేను చూపించిన విధంగా చేసి చూడండి. మీరు ఒకవేళ బయట బటర్ చికెన్ తిని ఉంటే మీకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చికెన్ అంతా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చికెన్ వేయించుకున్న ప్యాన్లోనే మరి కొద్దిగా నూనె వేసుకొని ఇంకాస్త బటర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ బటర్, 1 టీ స్పూన్ నూనె వేసుకొని వేడయ్యాక ఇందులో సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. 4 టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలుపుకొని ఒక 10-15 కాజు వేసి కలుపుకోవాలి. 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత అల్లం ఒక 2 ఇంచులు కట్ చేసి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒక 10-15 వేసుకుని కలుపుకోవాలి. ఇందులోనే ఒక పలావాకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 ఇలాచి, 4-5 లవంగ మొగ్గలు వేసుకొని కలుపుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా టమాటా ముక్కలు మగ్గే వరకు మాడకుండా కలుపుతూ ఉడికించాలి. ఇలా టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఇందులో ఉన్న పలావాకును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉడికిన టమాటా మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇది ఎక్కడ కూడా పలుకులు లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి. మరొక ప్యాన్ని స్టవ్ పై పెట్టుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఇందులో పక్కన పెట్టిన పలావాకుని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇందులోనే పేస్ట్ చేసి పెట్టిన టమాటా మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇదంతా కూడా అడుగంటకుండా కలుపుతూ 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు ఉడికించిన ఈ కాజు టమాటా మిశ్రమంలో ముందుగా వేయించిన చికెన్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఇది కూడా 2-3 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో ఉంచి ఉడకనివ్వాలి. టమాటా కాజు పేస్ట్ చేసుకున్నాం కదా, అదే జార్లో కొద్దిగా నీళ్లు వేసి ఈ చికెన్ మిశ్రమంలో వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. కసూరి మేతి కూడా తీసుకుని చేతితో నలిపి ఈ చికెన్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ని కొద్దిగా వేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు చికెన్ ఉడికిన తర్వాత ఉప్పు
చూసుకొని తక్కువగా ఉంటే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. బటర్ చికెన్ రెడీ అయిపోయింది. ఇందులో మనం కాజు, బటర్, క్రీమ్, కసూరి మేతి వాడాం కదా, చాలా ఫ్లేవర్గా చాలా టేస్టీగా బటర్ చికెన్ మనకు రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా బటర్, కొద్దిగా క్రీమ్, కొద్దిగా కసూరి మేతితో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బటర్ చికెన్ మనకు చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది. ఇది నాన్స్లోకైనా రుమాలి రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ ద్వారా నాకు తెలియజేయగలరు. ధన్యవాదాలు.